హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలాస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఇది బ్రేక్ఫాస్ట్గా అయినా స్నాక్గా అయినా ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాని మీద కొంచెం బటర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసిన తర్వాత మనం బ్రెడ్ని అయితే రోస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీట్ బ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇది మనకి బాగా రోస్ట్గా అయితే కాల్చుకోవాలి. మనం ఈ బ్రెడ్ని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మనం 2 సైడ్స్ కూడా రోస్ట్గా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకుని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసి లైట్గా కొంచెం వాటర్ వేసుకుని మనమైతే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఎగ్ వేసి బీట్ చేసినప్పుడు లంప్స్లా అయితే ఫామ్ అవ్వదు. మనకి కారం ఉప్పు అనేది ఎగ్లో మంచిగా అయితే కలుస్తుంది. ఇప్పుడు ఇది ఉప్పు కారం బాగా కలిసిన తర్వాత మనం ఎగ్ అయితే వేసుకుని కలుపుకోవాలి. నేను ఇక్కడ 1 ఎగ్ అయితే యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే 2 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నేను 2 బ్రెడ్ స్లైసెస్కి 1 ఎగ్ యూస్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 2 ఎగ్స్ అంటే హెవీగా అనిపిస్తుంది కాబట్టి నేను 1 ఎగ్తో అయితే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలిసేలాగా ఒకసారి బీట్ చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన ప్యాన్ మీద కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకుని మనం బీట్ చేసుకున్న ఎగ్ బీట్ని అయితే దీని మీద వేసుకుని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక మనం ముందుగా కాల్చిపెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అయితే దీని మీద పెట్టుకోవాలి. మనం బ్రెడ్ పెట్టినప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుని అయితే పెట్టుకోవాలి, లేదంటే మన ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు బ్రెడ్ మీద టొమాటో సాస్ అప్లై చేసి అలాగే కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకుని మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్ ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీని మీద చీజ్ కూడా అప్లై చేసుకుని మీ దగ్గర ఎవరెస్ట్ చికెన్ మసాలా ఉన్నట్టయితే దాన్ని ఇక్కడ లైట్గా కొంచెం స్ప్రింకిల్ అయితే చేసుకోండి. మనకి బ్రెడ్ ఆమ్లెట్లో ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది చాలా ఫ్లేవర్ఫుల్గా అయితే ఉంటుంది. మీ దగ్గర ఉన్నట్టయితే కొంచెం వేసుకుని స్ప్రింకిల్ చేయండి, లేదా ఏదైనా గరం మసాలా కూడా వేసుకున్నా సరిపోతుంది. అలాగే మీ స్పైస్కి తగ్గట్టు లైట్గా పెప్పర్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు బాగా కాలిన ఆమ్లెట్ని మన బ్రెడ్ పైన అంచులనైతే పెట్టి కవర్ అయితే చేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుంటే మన బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ రోస్ట్గా కాల్చుకున్నట్టయితే మన చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ పిల్లలు పెద్దలు ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. అలాగే వెయిట్ లాస్ కోసం డైట్ రెసిపీస్ చూస్తున్న వాళ్ళు కూడా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ like, share and subscribe to my channel Vinila's World.